గత ప్రభుత్వం కూడా ఏం లేదు కదా, ఆదాయం లేదు, రోగాలు. మనసు కరిగి ఆయన జాలి హృదయం అయింది, ఏదైనా చెప్పాడంటే చేస్తాడు. ఇప్పుడు ఇంకా మనకి బాగుంది, దాని మీద ఫెసిలిటీస్ బాగుంది. అమ్మగారు మీ పేరేంటమ్మా? దుర్గా. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఎలా ఉందమ్మా? బాగుంది. బాగుంది. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయమ్మా? ఉన్న సమీపంలో రోడ్లు వేస్తా ఉన్నారు కదమ్మా, మనకేమైనా ఇక్కడ వేసారమ్మా? వేసారు, మా రోడ్డు వేసారు. ఏం పేరమ్మా? ఈ ఏరియా పేరేంటమ్మా? గౌండ్ల బజారు. ఓకే, ఇదివరకు ఈ ఏరియాలో రోడ్లు అనేది ఎలా ఉండేయమ్మా? గోతి గుయ్యిలాగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు? ఆ గొంతులు ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు చూసారు మీరు? మొత్తం వరద వచ్చేది, ఇంటి ముంగలే ఉండేది. ఓకే, మరి అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రాంతంలో కానీ చిన్న చిన్న కుటుంబ సభ్యులు ఉన్న రోడ్లు వేయడం కానీ ఎలా అనిపిస్తుందమ్మా ఈ ఏరియాలో? ఈ ఏరియాలో మంచిగానే ఉందండి. మరి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కదా ఆయన గారు, అదే చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు? గత ప్రభుత్వం కూడా ఏం లేదు కదా, ఆదాయం లేదు, రోగాలు. అంతే, ఏం లేవు. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఆదాయం ఉంటుంది అంటారా? రాబోయే రోజుల్లో రెవెన్యూ చూపిస్తారా స్టేట్కి? ఉంటుందని అనుకుంటున్నాం మేము. ఎందుకు అంత నమ్మకం ఏంటి ఈయన చంద్రబాబు నాయుడు మీద? అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే ఒకప్పుడు వచ్చాడు కదా, చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడని, ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకం. మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, మా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నారు సంవత్సరానికి. ఒకటి మాకు వచ్చేసింది కూడా, వచ్చేసింది. ఉచితంగానే ఇచ్చింది. అంత బాగానే జరుగుతుందా? ఫంక్షన్ ఎలా ఇస్తున్నారమ్మా? పెన్షన్ మేము తీసుకునే వాళ్ళం అండి. పెద్దవాళ్ళకి అంటే మీకు తెలుస్తుందా ఫంక్షన్ ఇచ్చేసి? 4,000 పెద్దవాళ్ళకి చేశారు. 4,000 చేశారు, వాళ్ళకి 3,000 ఇదివరకు. టైంకే ఇస్తున్నారా, ఏమైనా లేట్ చేస్తారా? ఒక అడుగు ముందే ఇస్తున్నారు. గతంలో బాగుంది, ఇప్పుడు బాగుందా మీకు? గతంలో కన్నా ఇప్పుడే బాగుంది. పేరేంటమ్మా? శైలజ, శైలజ. ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారు వచ్చింది, పరిపాలన ఎలా ఉంది? పర్వాలా, బాగానే ఉంది. ఎందుకు అంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు మీద? అన్నగారి అభిమానులం కదండి. అన్నగారి అభిమానులం మేము ఫస్ట్ నుంచి కూడా. ఎన్టీ రామారావు గారి అభిమానులం, ఆయన సినిమాలు చూసాము. ఈ రోజు కూడా ఆయన అంటే మాకు ఎంతో గౌరవం. ఆయన పెట్టిన ఈ సైకిల్ పార్టీ కాబట్టి ఎవరున్నా మాకు ఇష్టమే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4,000 పింఛన్ చేస్తున్నారు కదా, మీలాంటి పెద్దవాళ్ళకి చెప్పినట్టుగానే 4,000 చేశారు లేదా? చేశారండి, అదనంగా 3 నెలలు కూడా ఇచ్చాడు అడ్వాన్స్గా. అదేవిధంగా ఈ 4,000 చేయడం వల్ల నిజంగా మాట మీద నిలబడ్డారా చంద్రబాబు నాయుడు గారు? మాట చెప్పిన నిలబడ్డారు ఆయన. ఎప్పుడైనా అప్పుడు 14లో కూడా అనుకున్నయ్యే చేశాడు. డ్వాక్రా మహిళలకు 10,000 ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మరి అప్పుడు ఆయన మరి చేయాలనుకుని కానీ అప్పుడు కూడా చేశాడు కండి. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈయన పెట్టిన పథకాల వల్ల ఏంటంటే జనం అంతా ప్రభావితం అయ్యి ఈయన జగన్ గారిని గెలిపించారు. అంతేగాని అప్పుడు ఆయన చెప్పినవన్నీ చేశాడు. చంద్రబాబు నాయుడు చెయ్యింది ఏమీ లేదు. కానీ మాకు ఒకటే దిగులండి, అతను స్థలాలు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మా అలాంటి కట్టుకోలేని అద్దెళ్లలో ఉంటే సాగుకు దగ్గర పడ్డ ముసలాళ్ళను బయటకు ఇడుస్తామంటున్నారు. ఎలక్షన్ అయ్యేలోపు మీకు పట్టాలు అనేది పేర్లు అయిపోయారు, ఈ లోపు ఇది వచ్చేసింది, ఇల్లు ఎక్కడో చూపించలేదని ఇచ్చాడు. స్థలం చూపించాడు, స్థలం అంతా బాగు చేయించాడు, మాకు ఇచ్చిన ప్లాట్లు అన్నీ ఉన్నాయి. కట్టుకోవడానికి సహాయం లేదమ్మా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీలాంటి వాళ్ళని కూడా గుర్తించి మాకు కసంటూ ఇల్లుకి ఏదైనా ఉపాధి కల్పిస్తే మంచిది. ఇప్పుడు మా ఇంట్లో ముసలమ్మ ఉందమ్మా, 80 ఏళ్ళ ముసలమ్మ. ఇల్లు గల్లోళ్ళు ఖాళీ చేయమంటున్నారు, లేకపోతే బయట రోడ్డు మీదకి ఈడ్చేయంటున్నారు. ప్రాణం ఉన్న మనిషిని రోడ్డు మీదకి ఎలా ఈడుస్తాము? మరి నమ్మకం ఉందమ్మా ఈ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తారు అని? నాకు నమ్మకం ఉంది. ఒక 3 రోజుల నుంచి నేనేమనుకుంటున్నానంటే ఇంట్లో సమస్యలతో బాధపడుతూ అమ్మ గురించి ఆయన్ని కలిసే దారి జరిగితే బాగుండని అనుకుంటున్నానమ్మ. నేను ఏం చెప్తారు ఆయన కలిసి? మాకు ఉండటానికి ఇప్పుడు ఖరీదైన ఇల్లు తీసుకుంటేనేమో మాకు అద్దెలు కట్టుకోలేము. సరే ఇప్పుడు ఉన్న ఇళ్లలోనే ఉందాము అంటేనేమో వాళ్ళేమో మా స్థలాల్లో మీ ముసలాళ్ళు చచ్చిపోవడం ఏంటి, మేము ఉండనివ్వమంటున్నారు. అందుకని ఆ స్థలంలోనే కాస్త మాకు ఏదన్నా ఒక వంటగది, ఒక వంటగది చాలు. మాకు ఏమొద్దు, ముసలమ్మని పెట్టుకుని ఉండటానికి దారి చేయమని అడుగుదామని. మరి ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి? ఏం చెప్తాము, ఆయన ఏదైనా ఆయన మనసు కరిగి ఆయన జాలి హృదయం అయింది, ఏదైనా చెప్పాడంటే చేస్తాడు. కాబట్టి మా పరిస్థితిని నేను కాలు నడవని, కాలుకి యాక్సిడెంట్ అయ్యి కాలుకి ఇదయ్యి నేను 3 ఏళ్ళ నుంచి మంచంలో ఉండి ఉన్నాయి మొత్తం తినేసానమ్మా. ఇప్పుడు మేము అడుక్కు తింటున్నాం.
ఆ వచ్చే పెన్షన్లు ఇంటద్దెలకి మందులకి సరిపోతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా మీలాంటి వాళ్ళకి మంచి జరిగిద్దని నమ్మకం ఉందా? నాకుందమ్మా. ఓకే అమ్మ. చంద్రబాబు నాయుడు గారు కనుక మంచి మనసు చేసుకుని కాస్త మాకు ఉండటానికి 4 రేకులు వేపించినా చాలమ్మ. మాకేం డాబాలు కట్టాలి మేళ్ళు కట్టాలని లేదు. కాస్త రేకులు వేపించి ఒక గది పడుకుంటానికి ఒక వంట గది చాలమ్మ. మాకు అట్లా ఏర్పాటు చేస్తే బాగుండని. అండి మీ పేరేంటండి? నా పేరు హేమనేష్. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనలాంటి వాళ్ళకి ఎలా ఉన్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? బాగానే ఉంది. బాగానే ఉంది. ఇదివరకు మనకి పెన్షన్ అనేది ఎంత వచ్చేదండి? 3000 వచ్చింది. 3000. ఇప్పుడు డైరెక్ట్ ఎంత చేశారండి? ఇంకా 3000 పెంచారు. ఓకే. ఒకేసారి 6000. 6000. ఎలా అనిపిస్తుందండి ఒకేసారి 6000 అనేది మీకు చేతికి వస్తుంది కదా, దీనివల్ల మీకు ఎలాంటి ఉపాధి కలుగుతుంది? ఉంది. హ్యాపీగా ఉంది. గతంలో 3000 ద్వారా ఎలాంటివి చూశారు, ఇప్పుడు 6000 అవడం వల్ల ఎలాంటి సౌకర్యాలు చూస్తుంది? ఇప్పుడు ఇంకా మనకి బాగుంది. దాని మీద ఫెసిలిటీస్ బాగుంది. ఓకే. అదేవిధంగా గతంలో వాలంటీర్లు ఉండేవారు వచ్చేవారు, ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ మీ దగ్గరికి వస్తున్నారు, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారు? మా దగ్గరికి వస్తున్నారు. ఓకే. ప్రజెంట్ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది అండి? నున్న సమీపంలో అక్కడక్కడ రోడ్లు వేసుకుంటూ వస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేస్తున్నారు కదా వచ్చిన 6 నెలల్లో. చాలా తొందరగా చేసినట్టు అనిపిస్తుంది. మనకి కొంచెం హ్యాపీగా ఉంది. ఓకే. ఇదివరకు ఈ రోడ్లు అనేది లేనప్పుడు ఎలాంటి ఇబ్బందులు చూసేవారు మీరు? కొంచెం కాదు, వాన వచ్చినప్పుడు అదంతా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అదేం లేదు అసలు. ఎక్కడికక్కడంతా బాగుంది. గుంటలు గుంటలుగా ఉండడం వల్ల మామూలుగా కాదు అది, ఇంకా అది ఒక నరకం అన్నమాట. అది కమింగ్ టు ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు కదండి, మన స్టేట్లో ఉద్యోగాలు అనేది కామన్గా ఎక్కువ ఉండేవి కావు గతంలో కానీ. మరి రాబోయే రోజులు కూడా ఉద్యోగాలు ఇప్పించాలి, కంపెనీలు తేవాలని చెప్పి ఆలోచనతో చాలామంది అన్నారు. మరి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? స్టేట్లో తిరుగుతున్నారు కదా, అన్ని దేశాలు తిరిగి ఏమైనా తేవాలి, ఇన్వెస్ట్మెంట్లు తేవాలని చెప్పి తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది లోకేష్ గారి పని? నెంబర్ 1 ఉంది అది ఆలోచన, మంచి ఆలోచన. అంటే ఇదివరకు అన్నారు కదా లోకేష్ గారిని, నెంబర్ ఆఫ్ ఓట్స్తో నెంబర్ ఆఫ్ పర్సన్స్ కామెంట్స్ చేశారు లోకేష్ గారిని. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తే నిజంగా కామెంట్ చేసిన పర్సన్స్ అందరికీ ఒక మంచి పరిపాలన చేస్తున్నట్టు కనబడుతుంది. వాళ్ళకి అనిపిస్తుంది, కంపల్సరీగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు బయటపడరు. లోకేష్ గారు మరి మంచి మరి రియాక్ట్ అవ్వకుండా ఆయన పరిపాలన మీద ఫోకస్ చేస్తున్నారా, లేదా రివెంజ్ తీసుకునే పొజిషన్లో? అదేం లేదు, పరిపాలన మట్టికి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే.